మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. రాబోయే రోజులలో కొంతమేర జాగ్రత్తగా ఉండండి. బంగారానికి సంబంధించింది కానీ గోల్డ్ రేట్ పెరుగుతుందా తగ్గుతుందా అని ఆల్మోస్ట్ చాలా నెంబర్ ఆఫ్ ఛానల్స్లో ఇవ్వడం జరిగింది. సుమారుగా నవంబర్ నుండి నేను చెప్తూ ఉన్నాను, నవంబర్ నుండి బంగారం రేటు పెరగబోతున్నది తగ్గబోతున్నది అని చెప్పి మన ఛానల్లో కూడా వేయడం జరిగింది. మరి బంగారం రేటు ఇవాళ 1,50,000, 1,40,000, 1,89,000, అక్కడి నుండి 1,37,000, 1,45,000 దాకా రావడం జరిగింది. ఇంకా మరి తరుగుతుందా పెరుగుతుందా అనేటువంటి విషయాలు కానీ, కొంతమేర యుద్ధ ప్రభావం వల్ల బంగారం రేటు పెరగడం కానీ, ఢమాలని పడిపోవడం కానీ, గత జనవరిలోనే మనం చేసినటువంటి రాశి ఫలాలలో సుమారుగా గ్యాస్ రిలేటెడ్ కొరత కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. గ్యాస్ రిలేటెడు ఎందుకంటే కుంభరాశిలో ఏర్పడేటువంటి పంచగ్రహ కూటమి వల్ల కొంతమేర కుంభరాశి మనకు అది వాయుతత్వం. మరి ఈ కుంభరాశికి సంబంధించినటువంటి దాంట్లో ఏర్పడినటువంటి పంచగ్రహ కూటమి వల్ల తప్పకుండా యుద్ధ ప్రమాదాలు జరిగేటువంటి ఛాన్సెస్ కొన్ని దేశాలకు సంబంధించి అని కూడా మనం క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ కూడా అమ్మవారి యొక్క వాక్కు ఎప్పుడు కూడా తప్పు పోదు, అది గమనించుకోండి. కొంచెం ఒక 1 మంత్ అన్నది 2 మంత్స్ కానీ 15 days అవుతుంది కావచ్చు, కానీ వన్స్ నేను చెప్పిన అంటే 100% జరుగుతుంది, అది రాసి పెట్టుకోండి. అదేవిధంగా మరి టైమ్స్ భక్తి ప్రేక్షకులకు అందరికీ కూడా అమ్మవారి శుభ ఆశీస్సులు. 50,000 సబ్స్క్రైబర్స్కు మనము మించి ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం. సో అదేవిధంగా ఈ యొక్క బంగారానికి సంబంధించినటువంటి రేటు కొన్ని దేశాలలో ఏర్పడినటువంటి మనకు యుద్ధ ప్రభావం వల్ల రేట్ ఎందుకు పెరిగిందయ్యా అంటే, అమెరికాలో ఉండేటువంటి స్విస్ బ్యాంకులలో ఉండేటువంటి ఆ యొక్క డబ్బులను ఆయా అంటే కొన్ని దేశాల వారు ఆ డబ్బులను తీసుకొని బంగారం రూపకంగా వాటిని మార్చుకొని గోదాములలో నిల్వ పెట్టుకునేటువంటి సందర్భాలలో బ్యాంకర్లు లైక్ ఇప్పుడు మనకి ఎస్బీఐ, ఆంధ్రా బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకులు ఈ విధంగా మనకి ఏ విధంగానైతే ఉన్నాయో అక్కడ ఆయా దేశాలకు సంబంధించి కొన్ని బ్యాంకర్స్ ఇప్పుడు ఏ విధంగానైతే ఎఫ్డి చేసి పెట్టుకొని ఉంటాయో వారందరూ కూడా మరి ఏ క్షణానైనా ఏం జరుగుతుందో అని చెప్పి బంగారం రూపకంగా ఆ బ్యాంకర్స్ వారు ఆ డబ్బులను మలుచుకొని వారి వద్ద పెట్టుకుంటున్నారు. కనుక అన్ని దేశాల వారు ఈ బంగారాన్ని కొనేసరికి మన దగ్గర కూడా బంగారం రేటు అధికంగా పెరగడం జరిగింది. వాస్తవానికి జరిగింది ఇది. కనుక జూన్ మనకు సుమారుగా జూన్, జూలై, ఆగస్టు మ్యాక్సిమం జూలై, ఆగస్టు, సెప్టెంబర్ కానివ్వండి, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ కానివ్వండి, ఈ టయానికి వచ్చేటువంటి తరుణంలో బంగారం రేటు సుమారుగా 1 lakh పడిపోవచ్చును. 1,25,000కు పడిపోయేటువంటి ఛాన్స్ ఉంది. ఎప్పుడైతే 1,25,000 చూస్తారో అప్పుడు బంగారం కొనుక్కోండి వెళ్ళి. 1,35,000 నుండి 25,000 మధ్య మీకు ఎప్పుడైతే ఫిగర్ కనబడుతుందో మీరు అప్పుడు వెళ్ళి బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా వితిన్ షార్ట్ పీరియడ్లో బంగారం యొక్క రేటు పెరిగే పరిస్థితి ఉంటుంది. ఇక వెండి 2026 ఆగస్టు నుండి 2027 ఆగస్టు లోపు వెండికి సంబంధించినటువంటిది ఒక సంచలనమే క్రియేట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇంకా రేటు పెరగవచ్చును, ధమాలని చెప్పి రేటు తక్కువ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. సో బంగారము కంటే వెండే ఒకవేళ మించి కూడా పోవచ్చును రాబోయే రోజులలో. కనుక మరి గోల్డ్ రేటు అనేటువంటిది ఈ విధంగా ఉంది. మరి ఒక వివాహం జరిపించాలి అన్నా కూడా ఇవాళ రేపు సుమారుగా 10-20 తులాల బంగారాలు పెడుతూ ఉన్నారు ఒకప్పుడు. ఇప్పుడైతే పాపం బంగారం కొందామంటే కూడా ఒక బాధ ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. కనుక ఎవరు కూడా కొనకండి, తొందరపడకండి, కొంచెం వెయిట్ చేయండి. మీకు బంగారానికి సంబంధించింది తప్పకుండా అద్భుతమైనటువంటి వార్త 2026 ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఆ సమయాలలో తప్పకుండా వస్తుంది. విన్నారా? అందులో ఎలాంటి డౌట్ లేదు. ఆల్ ద బెస్ట్.